హోమీ బాబా సెంటర్ సైన్స్ ఎడ్యుకేషన్ దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27th December రోజు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి అరౌండ్ 70,000 వరకు ఉంటుంది. ఫస్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి శాలరీ అరౌండ్ 63,900. సో ఇంకా ఫర్దర్గా యాడ్-ఆన్స్ కూడా ఉంటాయి. అరౌండ్ 70,000 ఇన్ హ్యాండ్ శాలరీ రావచ్చు. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 28 years. టోటల్గా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 1, ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 వేకెన్సీ. సో ఓబీసీ కేటగిరీలో అప్పర్ ఏజ్ క్రైటీరియా 31 years. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి శాలరీ 41,100. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఇక్కడ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో 1 వేకెన్సీ, బట్ శాలరీ మాత్రం డీసెంట్ శాలరీ అరౌండ్ 45,000 వరకు ఉంటుంది. సో ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 28 years, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ ట్రైనీ. టెక్నికల్ ట్రైనీకి 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇక్కడ స్టైఫండ్ పర్ మంత్ వచ్చేసి 23,000 పర్ మంత్ ఉంటుంది. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి కాబట్టి 28 years. ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ టెక్నికల్ ట్రైనీ సివిల్ డివిజన్లో ఉంది. టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీకి. ఇక్కడ స్టైఫండ్ వచ్చేసి 23,000 పర్ మంత్ ఇస్తారు. సో మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 28 years. నెక్స్ట్ వేకెన్సీ క్లర్క్ ట్రైనీ. టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి క్లర్క్ ట్రైనీకి. దాంట్లో 2 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ. స్టైఫండ్ 22,000 పర్ మంత్ ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years. సో ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి కట్ ఆఫ్ డేట్ 1/7/2025. సో ఈ పర్టికులర్ డేట్ వరకు ఈ ఫ్యాక్టర్స్ ఈ ఏజ్ క్రైటీరియాలో ఉంటే మీకు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేస్తే ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ బీఎస్సీ డిగ్రీ ఉండాలి. బీఎస్సీ డిగ్రీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ ఉండాలి. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ హ్యాండ్స్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో కంప్యూటర్ అప్లికేషన్స్లో టచ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే క్రైటీరియా వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 21/2026. సో ఇక్కడ January 20 రోజు 9 AM to 10:30 AM వరకు మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ ఫిజికల్గా వెళ్ళాలి. సో ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ చదివి ఉండాలి. బీఎస్సీ, అది కూడా కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో మీరు బీఎస్సీ చదివండి. 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సెలెక్షన్ క్రైటీరియా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 15th of January రోజు వాక్-ఇన్ ఇంటర్వ్యూ 9 AM to 10:30 AM లోపు మీరు ఫిజికల్గా ప్రజెంట్ అయితే ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేశాక దే షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఉంటుంది బేస్డ్ అపాన్ మీరు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి. సో మీకు క్వాలిఫికేషన్ ఉంటే యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ ట్రై. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఎంఎస్సి కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సి లేదా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కూడా చేసినా కూడా మీకు యాడ్ ఆన్గా ఉండడం జరుగుతుంది. సో ఇది బేసిక్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్. దీనికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ 14th January రోజు ఉంటుంది 9 AM to 10:30 AM. సో కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఎటువంటి గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, బట్ 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సో మీరు ఈ పోస్ట్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇంకా టైపింగ్ నాలెడ్జ్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. ఇంకా కంప్యూటర్తో టచ్ ఉంటే ఇట్ విల్ బి ఎసెన్షియల్ క్రైటీరియాగా ఉండడం జరుగుతుంది. సో 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్లరికల్ వర్క్ చేస్తుంటే మీరు ఈ పోస్ట్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ ట్రైనీ. టెక్నికల్ ట్రైనీ 1 వేకెన్సీ. ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ ఫర్ టెక్నికల్ ట్రైనీ
12th of January రోజు 9 to 10:30 AM లోపు మీరు ఫిజికల్గా ప్రజెంట్ అయి ఉండాలి. ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే కావాల్సిన అర్హత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ ఈ లాంగ్వేజ్లో ఎనీ 2 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది టెక్నికల్ ట్రైనీ వేకెన్సీస్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ ట్రైనీ సివిల్ పర్టికులర్ స్ట్రీమ్లో ఉంటుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. వాక్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 13th of January. సో January 13th రోజు వాక్ ఇంటర్వ్యూ. ఈ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. అండ్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. మీకు CAD, AutoCAD, MS Office, పర్సనల్ కంప్యూటర్, ఇంకా సాఫ్ట్వేర్ లైక్ AutoCAD ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంటర్వ్యూలో యాడ్ ఆన్గా ఉండడం జరుగుతుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి, టెక్నికల్ ట్రైనీ, సివిల్. నెక్స్ట్ వచ్చేసి క్లరికల్ ట్రైనీ. సో 2 వేకెన్సీస్ ఉన్నాయి. వాక్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 16th January రోజు ఉండడం జరుగుతుంది. కావాల్సిన అర్హత క్లర్క్ ట్రైనీకి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేట్, అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు వెళ్ళాలనుకుంటే 16th రోజు 9 AM to 10:30 AM వరకు వాక్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్ అనేవి కేవలం టెంపరీ వేకెన్సీస్, పర్మనెంట్ వేకెన్సీస్ కావు. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉండాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఫామ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో hbcsc.tifr.res.inకి వెళ్ళేసి క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు, లేదా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇంటర్వ్యూస్ మాత్రం 12th, 15th ఈ పర్టికులర్ డేట్స్లో వాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వాక్ ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ముంబైలో మీరు ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, TIFR, ముంబై. ఈ పర్టికులర్ వెన్యూకి ఆన్ ది స్పెసిఫైడ్ డేట్స్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. విత్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, డ్యూయల్లీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, జస్ట్ మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ.